సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ ఈరోజు స్మాక్ డౌన్ నిజం చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే, ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో మనకి చాలా చూడడానికి దొరికింది. లైక్ ర్యాండీ ఆర్టన్ పైన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేయడము, న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మనకి చూడడానికి దొరికినారు. లోగన్ పాల్ అయితే చాలా రచరచ చేసిండు ఈరోజు మన స్మాక్ డౌన్లో. అండ్ స్పెషల్లీ బాస్ అంటే మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అంటే చాలా జరిగింది. అండ్ అంతేగా మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, మనం ఈరోజు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. సో బాస్ ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. సో మన ఎల్ఏ నైట్ రింగ్లో వచ్చినారు. రింగ్లో వచ్చి ఎల్ఏ నైట్ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్కి వార్నింగ్ ఇస్తుంటారు. సో ఎల్ఏ నైట్ చెప్పినారు, చూడండి ప్రిడిక్షన్స్ అండ్ స్పాయిలర్స్ గురించి మాట్లాడితే ఇది ఎలాంటి థింగ్స్ అంటే ఇది మన రెస్లింగ్లో చాలా కామన్. బట్ పాల్ హేమన్ నోరు నుంచి మనం ఇది ఎక్కువ వింటాం. అండ్ పాల్ హేమన్ ఏమనుకుంటున్నాడు అంటే వీళ్ళని పక్కన పెట్టుకోండి ఎవరికి అంటే సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అంటే వీళ్ళని పక్కన పెట్టుకొని చాలా పవర్స్ ఉంది అనుకుంటున్నాడు. అని సెత్ రాలిన్స్ ఎక్కిరించినారు. బ్రాన్ బ్రేకర్ అంటే కొంచెం కుక్కల సౌండ్ ఇస్తారు, సో అది అక్కడ ఎక్కిరించినారు. అండ్ అంతేకాదు ఇంకా మన బ్రాన్సన్ రీడ్కి ఎక్కిరించినారు. అండ్ ఇంకోటి ఏంటంటే సెత్ రాలిన్స్ ఇక ఎట్లయినా మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చాలా భయంకరంగా కొట్టేస్తాను. నా దగ్గర ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఉండేనమాట. నేను రీసెంట్లీ అంటే రాలోనే ఇచ్చి పడేసాను, కానీ అంత సరిపోలేదు. అండ్ రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఇంకా భయంకరంగా ఇచ్చి పడేస్తాను మన సెత్ రాలిన్స్కి. ఎందుకంటే ఇది ఒక ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక స్పాయిలర్వి కాదు, ఇది ఒక ఫ్యాక్ట్ అని ఈ టైప్లో మన కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చినారు ఎల్ఏ నైట్. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ది. సో మన పాల్ హేమన్ ఇంటరప్ట్ చేసి ఏమని చెప్పినారంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్. అండ్ అంతేకాదు బాస్ ఇక్కడ మన పాల్ హేమన్ ఎల్ఏ నైట్కి కొంచెం బాగానే ఎక్కిరించినారు. అంటే మన పాల్ హేమన్ ఇక్కడ ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు మా గురించి ఆలోచిస్తే అంటే మా గురించి మాట్లాడితే ఇప్పుడు సెత్ రాలిన్స్ అంటే మన బ్రాన్ బ్రేకర్ అంటే ఇదంతా ఒక ఫ్యూచర్ అనమాట ఈ కంపెనీకి, ఇండస్ట్రీకి మేము ఫ్యూచర్. కానీ ఎల్ఏ నైట్ గురించి మాట్లాడితే అసలు ఎల్ఏ నైట్లో అంటే ఎక్కడి నుంచి ఆ ఫ్యూచర్ కనిపిస్తలేదు. ఎల్ఏ నైట్ సైడ్ చూస్తే అసలు ఫ్యూచరే లేదు ఎల్ఏ నైట్ది అని ఈ టైప్లో మన పాల్ హేమన్ ఎక్కిరించినారు. అండ్ అంతలోనే మన సోలో సికోవా ఇంటరప్ట్ చేసినారు. బాస్ వీళ్ళకి ఇయర్స్ అంటే మన సోలో సికోవా, టాంగాలోయ అండ్ అక్కడ మన జేసీబీ ఉండే అంటే నలుగురు అక్కడ వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఇక మన సోలో సికోవా చాలా క్లియర్గా మాట చెప్పినారు. కొన్ని థింగ్స్ చేంజ్ అయిపోయినాయి, బట్ కొన్ని అలాగే ఉన్నాయి. లైక్ ఇప్పుడు వాయిస్ మ్యాన్ నువ్వు అంటే మా ఫ్యామిలీకి వదిలేసి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా చేంజ్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ది బ్లడ్ లైన్ లేదు, ట్రైబల్ చీఫ్ లేడు, అండ్ వాయిస్ మ్యాన్ బి లేడు. అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే చూడు వాయిస్ మ్యాన్, నువ్వు ఒకవేళ రేపటి రోజు నువ్వు చూడాలనుకుంటున్నావు అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకోసం మంచి, లేదంటే లాస్ట్ ఇయర్ లాగా నీకు ఈ రోజు అంటే కామన్ టెస్ట్ టేబుల్ పైన లేపి ఎత్తేస్తాం. అర్థమవుతుందా అని ఈ టైప్లో వార్నింగ్ ఏగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ అని చాంట్ చేస్తూనే ఉంటారు. అండ్ బాస్ అప్పుడు ఇక మన పాల్ హేమన్ ఈ మాట వినంగానే అంటే లాస్ట్ ఇయర్ లాగానే ఈరోజు కామన్ టెస్ట్ టేబుల్ పైన లేపి ఎత్తేస్తాం ఈ మాట వినంగా దెబ్బకి ఇక పాల్ హేమన్ క్రౌడ్లకి వెళ్ళిపోయినారు. సో అప్పుడే ఇక మన సోలో సికోవా సేమ్ ఆఫర్ ఇక మన ఎల్ఏ నైట్కి ఇచ్చేసిండు. ఎల్ఏ నైట్కి అంటే ఏమని చెప్పినంటే, చూడు ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అంటే ఇప్పుడు జేకబ్ ఫార్ట్ నీకు ఓడిపించి గెలిచిండు. జేకబ్ ఫార్ట్ లాంటి సూపర్ స్టార్కి నేను ఓడిపించేస్తాను. అండ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకోసం మంచిదని మన సోలో సికోవా వార్నింగ్ ఇచ్చినారు ఎల్ఏ నైట్కి. అండ్ ఎల్ఏ నైట్ ఫస్ట్ రింగ్లో నుంచి బయట అడుగు పెట్టేలా చేసినారు. కానీ ఒకటిసారి ఎల్ఏ నైట్ ఏమన్నారు అంటే, నిజంగానే నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలని మనసులో ఉంటే నువ్వే పంపి, నీకు అంత ఉంటే నువ్వే నాకు ఇక్కడికి వెళ్ళి పంపి చూపి అని ఈ టైప్లో ఎల్ఏ నైట్ చెప్పినారు. సో అప్పుడే వీళ్ళు ఇంకా రౌండ్ అప్ చేసినారు ఎల్ఏ నైట్కి అండ్ అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే మన జిమ్మీ ఊసో వచ్చిన ఒక స్టీల్ చైర్ రింగ్లో పడేసినారు. అండ్ మన టాంగాలో పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ ఆ స్టీల్ చైర్ తీసుకుని రింగ్లో వచ్చేసినారు. అంటే వీళ్ళు ఏం చేసినారంటే మన జేసీ పైన, టాంగాలోయ పైన అటాక్ చేసినారు. మన టొంగా రింగ్లో వస్తున్నప్పుడు మన సోలో సికోవా ఆపేసిండు అనమాట. ఇప్పుడే కాదు తర్వాత చూద్దామని చెప్పిండు. అండ్ అప్పుడే ఇక్కడ అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వచ్చి వీళ్ళ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఎవరి మధ్యలో మన సోలో సికోవా, జేసీ వర్సెస్ ఎల్ఏ నైట్ అండ్ జిమ్మీ ఊసో మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ చేసిండు ఈరోజు మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ కోసం. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి ఫేటల్ 4-way
ట్యాగ్ టీమ్ మ్యాచ్, ట్యాగ్ టీమ్ కాదు ఫెటల్ 4 మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ట్యాగ్ టీమ్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మన ట్యాగ్ టీమ్ అంటే ఇప్పుడు ఎవరెవరు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది కదా మనకి, ఫెటల్ 4 ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే మన ఉమెన్స్ ఎవల్యూషన్ ప్రీమియర్ ఈవెంట్లో. సో అందుకని ఈరోజు ఇలా మధ్యలో అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ కాకుండా ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అంటే సింగిల్ పార్ట్నర్స్ రింగ్లో ఫైట్ చేసినారు. అండ్ ఇలా పార్ట్నర్స్ అక్కడ రింగ్ సైడే ఉండే. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన సోల్రూకా వర్సెస్ అలెక్సా బ్లెస్ వర్సెస్ రోక్సన్ ప్యారెస్ వర్సెస్ కైరీ సేన్ మధ్యలో మ్యాచ్ జరిగింది ఇది. అండ్ ఈ మ్యాచ్ బాగానే రింగ్ బయట చాలా జరిగింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో గెలిచింది. సో నెక్స్ట్ మనకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ది వైట్ 6 ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మనకు మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బాగానే పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అక్కడ మన ఎరిక్ రోవన్ కొంచెం ఇంటరప్ట్ చేసినారు. అండ్ ఫైనల్లీ బాస్ ఈరోజు టైటిల్స్ చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి అంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ చూడడానికి దొరికినారు బాస్. సో నిజంగా చాలా హైలైట్ ఉండే ఈరోజు. ఒకటిసారి మన WWE స్మాక్ డౌన్లో టైటిల్ చేంజ్ చేసింది. అండ్ మన వైట్ 6 ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు న్యూ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అండ్ వాళ్ళు బాలే అంటే మన అంకుల్ హౌడీ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయిన రింగ్లో కొంచెం వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన జెలీ రోల్ నుంచి ఒక మంచి పాట చూడడానికి దొరికింది. ఎందుకంటే అక్కడ ఏమైందంటే మన జెలీ రోల్ది అక్కడ హోమ్ టౌన్. సో అందుకని వీళ్ళు ఒక షో ప్లాన్ చేసినారు. అక్కడ మన జెలీ రోల్ వచ్చి అక్కడ పాట పాడుతుంటారు. కానీ ఈ మొత్తం అక్కడ మన లోగన్ పాల్ వచ్చి ఇంటరప్ట్ చేసిండు. అండ్ ఇక్కడ లోగన్ పాల్ చాలా హైలైట్ మాటలు చెప్పిండు. మీరు ఇంటే షాక్ అయిపోతారు, ఇదేంది లోగన్ పాల్ ఈ టైప్లో ఎందుకు మాట్లాడుతుండని. ఎందుకంటే అక్కడ లోగన్ పాల్ ఫస్ట్ వచ్చి అక్కడ ఇంటరప్ట్ చేసి ఏమని చెప్పిండంటే, చూడు జెలీ రోల్ ఇక్కడ ఎవ్వరు నీ పాట ఎన్నికి రాలే, ఇక్కడ అందరూ రియల్ WWE సూపర్ స్టార్స్కి చూడడానికి వచ్చినారు, నీలాంటి సెలబ్రిటీస్ కాదు, అర్థమవుతుంది అని ఫ్యాన్స్కి అక్కడ కొంచెం ఎక్కిరిచ్చినారు లోగన్ పాల్. అంటే అక్కడ ఏమన్నారు అంటే నీలాంటి సెలబ్రిటీస్ ఏంది మా షోలో ఎందుకు వస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లోగన్ పాల్వి ఒక సెలబ్రిటీ లాగా వచ్చినారు. లోగన్ పాల్ అంటే ఇప్పుడు ఒక రెస్లరే, బట్ ఏంటంటే లోగన్ పాల్కి వీళ్ళు కొంచెం ఒక యూట్యూబర్ అని చాలాసారి అక్కడ మెన్షన్ చేస్తుంటారు. అలాంటి లోగన్ పాల్ అక్కడ ఏమంటుండంటే నీలాంటి సెలబ్రిటీస్ సింగర్స్ అంటే వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తారు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మేము అసలు ఇక్కడ సూపర్ స్టార్స్ అంటే మేము ఈ WWE కోసం కష్టపడుతున్నాము. సో నీలాంటి వాళ్ళు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు, నువ్వు అసలు ఎందుకు వచ్చినావు అండ్ నా గురించి మాట్లాడితే నేను ఇక్కడే ఉంటాను, ఇది నా కంపెనీ అంటే నా కంపెనీ నాకు చాలా లవ్ చేస్తుంది. అండ్ నా పోడ్కాస్ట్ అని అంటే పోడ్కాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన జెలీ రోల్ అక్కడ అంటే నీ పోడ్కాస్ట్ ఏందని కొంచెం అక్కడ ఎక్కిరిచేసినారు. అండ్ అంతేకాదు బాస్ అంటే ఇప్పుడు లోగన్ పాల్ అవుట్ సైడర్ అని చెప్పిన ఒక టైప్లో మన జెలీ రోల్కి. సో అందుకని అక్కడ ర్యాండీ ఆర్టన్ వచ్చినారు. ర్యాండీ ఆర్టన్ వచ్చి ఏంది లోగన్ పాల్ నువ్వు అవుట్ సైడర్ అంటున్నావు, కానీ అసలు నువ్వు ఒక పెద్ద అవుట్ సైడర్వి అంటే నీకంటే పెద్ద పేరు ఉంది తెలుసా మన జెలీ రోల్. కానీ ఈ టైప్లో మన ర్యాండీ ఆర్టన్ చెప్పిన ర్యాండీ ఆర్టన్ లోగన్ పాల్ తిట్టినారు అక్కడ. కానీ అంతలోనే ఇంకా నుంచి డ్రూ మ్యాకింటైర్ వచ్చి ఒక సాలిడ్ క్లేమోర్ ఇచ్చి పడేసినారు ర్యాండీ ఆర్టన్కి. సో ర్యాండీ ఆర్టన్ క్లేమోర్ పడంగానే బాస్ ఇక అక్కడ నుంచి ఇక మన డ్రూ మ్యాకింటైర్కి వాళ్ళు పంపించేసినారు అనమాట. అక్కడ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చినారు, డ్రూ మ్యాకింటైర్కి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోని చెప్పినారు. అండ్ అంతేకాదు దాని తర్వాత లోగన్ పాల్ ఏం చేసిండంటే లోగన్ పాల్ ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తుంటాడు. సో అప్పుడే మన జెలీ రోల్ అక్కడ లోగన్ పాల్కి పట్టుకొని ఇట్లా నువ్వు పడేసిండు. సో ఫైనల్ ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఏదో సంథింగ్ కుక్ అవుతుంది, అంటే మేబీ వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో మన జెలీ రోల్ అంటే మన ర్యాండీ ఆర్టన్ కాపాడానికి వచ్చిండు, బట్ జెలీ రోల్ ర్యాండీ ఆర్టన్ కాపాడినట్టు అయిపోయింది అక్కడ. అండ్ దాని తర్వాత కోపంలో లోగన్ పాల్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అక్కడ మొత్తం గిటార్ అంతా అంటే పియానో అంతా ఉండే కదా. సో అదంతా బ్యాండ్ మొత్తం అక్కడ పలకొట్టేసిండు మనోడు. చాలా కోపంలో గిటార్ మొత్తం అక్కడ ఉన్న బ్యాండ్స్ అవన్నీ పియానో మొత్తం స్పీకర్స్ అవన్నీ లేపెత్తేసిండు మన లోగన్ పాల్. అండ్ చాలా కోపంగా కనిపించిండు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అలిస్టర్ బ్లాక్ వర్సెస్ R-Truth మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగుండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన R-Truth రింగ్ బయటకు వెళ్ళి చైర్ తీసుకున్నారు. అండ్ ఆ చైర్ రింగ్లో అంటే మన
అలిస్టర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి అంటే అలిస్టర్ బ్లాక్ ఆ చైర్ లేపిండు, కానీ మన రెఫరీ ఆ చైర్ తీసుకున్నాడు అనమాట. దీని లాభం లేపి R-Truth రోల్అప్ చేసిండు, పిన్ కౌంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన R-Truth. సో R-Truth ప్లాన్ బాగానే వర్క్ అయింది. అక్కడ స్టీల్ చైరింగ్లో తీసుకురావడము, దానివల్ల కొంచెం డిస్టర్బ్ కావడము అండ్ రోల్అప్ చేసి R-Truth ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది. సో అందుకనే ఇదంతా మ్యాన్ గేమ్స్ ఆడిందని మన అలిస్టర్ బ్లాక్కి నచ్చలేదు. అలిస్టర్ బ్లాక్ ఓడిపోయింది కదా, సో అలిస్టర్ బ్లాక్కి నచ్చలేదు. అలిస్టర్ బ్లాక్ ఏం చేశాడంటే బ్యాక్ స్టేజ్ అటాక్ చేద్దాం అనుకుంటే వెళ్ళి, కానీ మన డేమియన్ ప్రిస్ట్ ఆపిగా అయిపోయింది కదా, మీ మధ్యలో మ్యాచ్ జరిగింది, ఇక అయిపోయింది, ఇక వద్దులే అని ఈ టైప్లో డేమియన్ ప్రిస్ట్ చెప్తూ ఉంటాడు అంటే మన అలిస్టర్ బ్లాక్కి. కానీ అలిస్టర్ బ్లాక్ సరేనా అవునా అని చెప్పి ఇక అలిస్టర్ బ్లాక్ ఇచ్చి పడేసిండు డేమియన్ ప్రిస్ట్కి బ్యాక్ స్టేజ్. బాగానే అటాక్ చేసిండు అలిస్టర్ బ్లాక్ డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది, ఇలా బ్రాల్ అయిపోయింది. దాని తర్వాత మనకి రింగ్లో మన WWE ఉమెన్స్ ఛాంపియన్ టిఫనీ అండ్ మా లెజెండ్ మన ట్రిష్ చూడడానికి దొరికి మన వెడ్ బెరెట్ రింగ్లో ఒక ఇంటర్వ్యూ టైప్ తీసుకున్నా. అంటే ఏం లేదు, వీళ్ళు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ కదా, సో ఈ మ్యాచ్కి కొంచెం హైప్ చేయడానికి సెగ్మెంట్ ఉండే, మన ట్రిష్ హిస్టరీ గురించి మాట్లాడుతూ ఉంటాయి. అంటే ఒక చిన్న సెగ్మెంట్ ఉండే జస్ట్ హైప్ చేయడానికి. అక్కడ నేవోమి వచ్చింది, నేవోమి రాగానే బ్యాక్ స్టేజ్ నుంచి అంటే మన ఇంకల నుంచి జేడ్ కార్గిల్ వచ్చి అటాక్ చేసింది, నేవోమి పైన చిన్న బ్రాల్ జరిగింది ఇలా మధ్యలో. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో జిమీ ఊసో LA Knight వర్సెస్ సోలో సికోవా అండ్ జేసీ మధ్యలో మనకి మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బి బాగానే ఉండే, బట్ ఏంటంటే బాస్ ఫైనల్ ఇప్పుడు అక్కడ రింగ్ సైడ్ మన పాల్ హెవెన్ వచ్చింది అనమాట, దానివల్ల చాలా ఇంటరప్ట్ అయిపోయింది. అండ్ దీని లాభము అంటే ఒక టైప్లో మన జిమీ ఊసో అండ్ మన LA Knightకి, ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన జిమీ ఊసో అండ్ మన LA Knight గెలిచినారు. అండ్ దాని తర్వాత సోలో సికోవా చాలా పిచ్చి కోపం వస్తుంటుంది పాల్ హెవెన్ పైన, కానీ అంతలోనే మన LA Knight సోలో సికోవాకి ఫినిషర్ ఇచ్చి పడేసిండు. అండ్ బాస్ దాని తర్వాత ఎంకల్ నుంచి మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రామ్ బ్రేకర్ వచ్చేసిన బ్రామ్ బ్రేకర్ స్పియర్ ఇచ్చి పడేసిండు. అండ్ మన బ్రాన్సన్ రీడ్ సునామీ ఇచ్చి పడేసిండు LA Knightకి. అండ్ ఇక్కడ అంటే చూడండి, ఇప్పుడు LA Knight రాలో వెళ్ళి అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు స్మాక్ డౌన్లో వచ్చి అటాక్ చేయలేరు, సో అందుకే వీళ్ళు వచ్చి స్మాక్ డౌన్లో అటాక్ చేసినారు మన LA Knight పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది, కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే రోమన్ రేన్స్ పైన ఒక షాకింగ్ రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్కి మనము అంటే ఒకప్పుడు బిగ్ డాగ్ అని పిలుస్తున్నాడు, ఒక నిక్ నేమ్స్ అనమాట. బిగ్ డాగ్ అని ఉండే, ట్రైబల్ చీఫ్, OTC, హెడ్ ఆఫ్ ద టేబుల్, ఇవన్నీ మన రోమన్ రేన్స్ పేరు నిక్ నేమ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు రోమన్ రేన్స్ పేరు మేబీ వాళ్ళు కొంచెం చేంజ్ చేయొచ్చు. అంటే రోమన్ రేన్స్ పేరు రోమన్ రేన్సే ఉంటుంది, బట్ ఈ నిక్ నేమ్ టైప్ అంటే ఇప్పుడు OTC ఇదంతా ఉంది కదా, సో వాళ్ళు కొంచెం చేంజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు TC1 లేదా OTC1 పెడదామని డిసైడ్ చేస్తున్నాం. TC1 అంటే ట్రైబల్ చీఫ్ 1 అనేమాట, OTC1 అంటే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ 1. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు నేను ఇందాక TC1 OTC1 అని చెప్పినాను, సో ఇది ఇనని కొంచెం విచిత్రంగా లేదా? అంటే OTC అంటే బాగానే ఉంది, హెడ్ ఆఫ్ ద టేబుల్, ట్రైబల్ చీఫ్ అంటే ఇదంతా బాగానే ఉంది, కానీ OTC1 TC1 అంటే ఇది నిజంగా ఈయనని కొంచెం అంత సెట్ అవుతలే, అంటే అంత సూట్ అవుతలే, అంత సెట్ అవుతలే. అంటే ఓపెన్ చెప్పాలంటే చాలామంది సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు. అంటే ఈ న్యూస్ నిన్ననే వచ్చింది, అప్పటి నుంచి చాలామంది ఎక్కిరిస్తున్నారు. OTC1 ఏంది, TC1 ఏంది. అంటే రోమన్ రేన్స్ థీమ్ సాంగ్ మేబీ చేంజ్ కావచ్చు, రోమన్ రేన్స్ అంటే ఒక న్యూ క్యారెక్టర్లు వచ్చారు రావచ్చని ఇలాంటి రూమర్ చాలా రోజుల నుంచి వస్తున్నాయి, లేదంటలేను. కానీ మెయిన్ ఏంటంటే OTC1 TC1 అని టాక్ ఒకటిసారి సోషల్ మీడియాలో వచ్చింది. సో నిజంగా అసలు కొంచెమైనా మంచిగా అనిపిస్తుందా మీకు ఇననికి? OTC1 TC1 అసలు మంచిగా ఉందా లేదా? ఇక మీరే కామెంట్ చెప్పండి. అండ్ WWE ఫ్యాన్స్ రియాక్షన్ చూసి ఒక్కొక్కసారి ప్లాన్స్ చేంజ్ చేస్తుంది. అంటే నిజంగానే ఒకవేళ WWE OTC1 లేదా TC1 అంటే రోమన్ రేన్స్ పేరు పెడదామని డిసైడ్ చేసినప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ రియాక్షన్ ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా భయంకరంగా రియాక్షన్ వస్తుంది అనమాట. చాలామంది ఏమంటున్నారంటే ఇది కరెక్ట్ కాదు, అంటే OTC1 ఏంది, TC1 ఏంది. అంటే ఇప్పుడు TC1 అంటే ఇప్పుడు 1 ట్రైబల్ చీఫ్ అంటే సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ అని ఈ టైప్లో ఎక్కిస్తున్నారు కదా. సో మేబీ వాళ్ళ ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చు, మేబీ ఏమో చెప్పలేము. కానీ రోమన్ రేన్స్ థీమ్ సాంగ్ ఏమైనా చేంజ్ కావచ్చు, రోమన్ రేన్స్ న్యూ క్యారెక్టర్లు వచ్చి రావచ్చు అని ఇలాంటి టాక్ అయితే ఉందన్నమాట. సో చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. సో ఇప్పుడు ఈ పేరు పైన అంటే ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను జస్ట్ ఇందాక నేను మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి రీల్ అప్లోడ్ చేశాను. అంటే రోమన్ రేన్స్ అంటే మన
ఇంతకుముందు ఒక రూమర్ వచ్చి మీద గుర్తుండొచ్చు, రోమన్ రైన్స్ శాలరీ డబ్ల్యూడబ్ల్యూ న్యూ ఓనర్స్ టీకేఓ గ్రూప్ వాళ్ళు రోమన్ రైన్స్ శాలరీ కొంచెం తగ్గిస్తామని ప్లాన్ చేస్తున్నారని ఇలాంటి ఒక న్యూస్ వచ్చిండే మీద గుర్తుండొచ్చు. సో అదే టైంలో ఒక నెల ముందే అంటే చాలా జరిగింది. రికిషి ఒక వీడియో షేర్ చేసి వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ ఒక మెసేజ్ ఇచ్చినారు. సో వాళ్ళు ఏ టైంలో మెసేజ్ ఇచ్చినారో అసలు ఏం జరిగిందో దానిపైన నేను ఒక చిన్న రీల్ చేసినాను. మరి రెస్సల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినాను, జస్ట్ ఇందాకనే పోస్ట్ చేసినాను. వీళ్ళు కొంతమంది చూసినట్టు ఉన్నారు. అండ్ ఎవరెవరు చూడలేదో వాళ్ళు కంపల్సరీ వెళ్ళి మా రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడండి, మీకు చాలా అంటే చాలా మజా వస్తుంది. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.